హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూథింగ్ ఎగ్జిస్టెన్స్. సో ఈరోజు వంట వచ్చేసి దొండకాయ కూర చేస్తున్నాను. దొండకాయ కూర అంటే ఏదో ఆ స్పెషల్ ఉంటుంది, అందులో ఆ మసాలాలు వాడతాము, లేదంటే ఆ పిండ్లు వాడతాము, ఏదేదో చేసి చేయడం కాదు, చాలా సింపుల్. ఈ కర్రీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలా అని చెప్పి అన్హెల్దీ ఏం కాదు, హెల్దీగానే చేస్తాము. ఎక్కువ కారం ఉండదు, లేదంటే ఎక్కువ పసుపు వేయడం, ఎక్కువ ఆయిల్ వేయడం అలా ఏమంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కాకపోతే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీకు తప్పకుండా ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయాలి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. 1/2 కేజీ దొండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. టమాటాలు ఒక 2 టమాటాలు, పసుపు చిటికెడు, కారం మీరు ఎంత తింటారో అంత, ఉప్పు తగినంత, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న స్మాల్ సైజ్ ఆనియన్ అని ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇది మంచిగా వేగిన తర్వాత మనం పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయలు, అవి 1/2 కేజీ ఉన్నాయి, అవి వేసుకోవాలి. ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇవి మంచిగా వేగిన తర్వాత ఏం చేయాలంటే 1/2 కేజీ దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నా నేను, అవి వేసుకుందాం. దొండకాయలు వేసుకున్నాము. ఇగో ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి దొండకాయలు. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలాగా అనమాట. అంటే ఈ కర్రీకి దొండకాయలు ఇలా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కట్ లేదు అని అంటే మీరు దొండకాయలు పెద్దగా ఉంటే తినలేరు అని అంటే సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దొండకాయలు మగ్గాలి మంచిగా. దొండకాయలు ఎంతవరకు మగ్గాయో చూద్దాం రండి. మగ్గుతున్నాయి, కలుపుకుందాం ఒకసారి. నేను ఈ దొండకాయలు మధ్యలో ఒక 2-3 సార్లు కలిపాను. నాకు ఒక 5-6 నిమిషాలు పట్టింది ఇలా అవ్వడానికి. మొత్తం మంచిగా ఇలా మగ్గాలండి కరెక్ట్గా. అలా అయితేనే ఈ దొండకాయలు టేస్ట్ ఉంటాయి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది మంచిగా ఇందులో కలిసి వేగాలన్నమాట. ఇప్పుడు కలుపుకొని ఇది వేగిన తర్వాత పసుపు కారం 2 వేసుకుందాం. పసుపు కారం వేసుకున్నాను. కారం అయితే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కొంచెం తక్కువ తినడానికి ప్రిఫర్ చేయండి కారం కూడా. మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. టమాటాలు మీడియం సైజు 2 వేసుకున్నాను. దాంతోపాటు ఉప్పు కూడా వేసుకొని కలపకూడదు, కలపకుండా ఇలా అనేసుకొని టమాటాలు మగ్గనిద్దాము. స్టవ్ ఏమో మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకోండి. టమాటాలు మగ్గుతున్నాయి, మగ్గిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే కలుపుకుందాం. ఇలా ఈ దొండకాయ కూర టేస్ట్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. మీరు ఎప్పుడు ఇలానే చేసుకొని తినాలి అనుకుంటారు. బోర్ కూడా కొట్టదండి ఈ కూర టేస్ట్ అయితే. ఉప్పు కూడా వేసుకున్నాం కదా, ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇంకా దగ్గర పడ్డది. ఇంకా ఉప్పు చూసుకున్నాను, కరెక్ట్గా ఉంది. చూసారా, కరెక్ట్గా మగ్గింది. ఇప్పుడు ఇదంతా మంచి కుక్ అయిపోయింది. దొండకాయలు కూడా మంచి కుక్ అయినాయి. ఇప్పుడు అంతా మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీర, ధనియాల జీలకర్ర పొడి వేసుకుందాం. కొత్తిమీర 2 వేసుకొని కలుపుకున్నాను. అంతేనండి, ఉప్పు కూడా సరిపోయింది నాకు కరెక్ట్గా. చూడండి ఎలా ఉందో, చూడడానికి సూపర్గా అనిపిస్తుంది అసలు. ఇంకా తింటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా తర్వాత టేస్ట్ చేద్దాం. మంచి కలుపుకోవాలి. కూర ఎక్కువ, అన్నం తక్కువ. నేనైతే అలానే తింటాను, ఎక్కువ కర్రీ, రైస్ తక్కువ వేసుకుంటాను. మంచిగా మొత్తం కలిపేసుకున్నా.
అదిరిపోయింది. మాటలో చెప్పలేను కానీ మీరు వండుకుని నాకు కామెంట్ చేయండి. అసలు ఎంత బాగుందోనండి. కారం ఎక్కువ లేదు, ఆయిల్ ఎక్కువ లేదు, ఉప్పు సరిపడా ఉంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఇంకోసారి దొండకాయ తెచ్చుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుండి మళ్ళీ ఇలానే వండుకొని తినాలి అనుకుంటారు. అంత బాగుంది టేస్ట్. ఈ కూరలో టమాటాతో ఒక పక్కన పెట్టడము, లేకుంటే మిరపకాయ పక్కన పెట్టడం అవి ఏమి ఉండవు, అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏ కూర అయినా అండి మీరు టమాటాతో ఒక పక్కన పెట్టడాలు, లేకుంటే మిర్చి పక్కన పెట్టడాలు అలాంటివి చేయకండి. మొత్తం కలిపి తింటే అసలు టేస్ట్ బాగుంటుంది. అన్నీ పక్కన పెడితే ఇంకేముంటుంది, అందులో ఫైబర్ ఉండదు, ఏముండదు. ఎలా తింటారు అట్లా? ఇలా మొత్తం కలుపుకోండి. కర్రీ ఎక్కువ వేసుకొని మంచిగా కలుపుకొని తింటే అసలు అమోఘం. మీరు ప్రతి కూర ఏ కూర అయినా సరే ఆ ఫ్లేవర్ని ఫీల్ అవ్వండి. ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసుకున్నా మనకి ఫ్లేవర్ బాగోదు, అంటే ఫ్లేవర్ ఆ టేస్ట్ మంచిగా రాదు. ఎప్పుడైనా కర్రీ సేవ్ చేసుకున్నా సరే మనం ఆ ఫ్లేవర్ని ఫీల్ అవ్వాలని